తిరుపతి సేవకు వెళ్తున్నాను నేను. రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. ఇది డిసెంబర్ 2024 లాగ్ అనమాట. ట్రైన్ ఎక్కేసి హాయిగా పడుకున్నాం. ది నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతిలో దిగాక అక్కడే స్టేషన్లో ఒక ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది. అక్కడే ఫ్రెష్ అయ్యాం. అక్కడ పర్ పర్సన్కి వచ్చి 1 అవర్కి 50 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. అక్కడే ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసి సేవ డ్రెస్ అయితే వేసేసుకుని ఒక కప్పు కాఫీ తాగి కొండపైకి అయితే బయలుదేరాం. స్టేషన్ బయట కొండపైకి వెళ్ళడానికి కార్ అయితే మాట్లాడుకున్నాం. ఏం తెలియదు. చెకింగ్ పాయింట్ దగ్గర దిగి వెళ్ళాలి. ఇక్కడ లగేజ్ అంతా చెకింగ్ అయిపోయాక తిరిగి కార్ ఎక్కాం. దగ్గరకు వచ్చేసాం. ఆ కనిపించేదే సేవా సదన్. ఇక్కడ దిగాలి. ఇక్కడ మగవారికి ఆడవారికి సెపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి శ్రీవారి సేవా సదనం 2. ఇది మగవారి కాంప్లెక్స్. ముందుగా ఇక్కడ లీడర్తో కలిసి గ్రూప్ అంతా రిపోర్ట్ చేయాలి. వెరిఫికేషన్ అయిన తర్వాత అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రోజులు మనం వాటిని తప్పకుండా వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మళ్ళీ అవి తిరిగి తీసేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఆడవారి కాంప్లెక్స్ శ్రీవారి సేవా సదనం 1కి వెళ్తున్నాం. ఇక్కడ రిపోర్ట్ చేస్తే మనకి రూమ్స్ అలాట్ చేస్తారు. మాకు రాగానే ఆ రోజు సేవా డ్యూటీ అయితే వేసేశారు. త్వరగా రూమ్కి వెళ్ళి లగేజ్ సర్దుకుని వెళ్ళిపోయాం. ఒక్కొక్క రూమ్లో 100 మంది ఉండేలా ఉంటాయి. బంక్ బెడ్స్ ఉంటాయండి. ఎవరికి వాళ్ళకి ఒక లాకర్ అయితే ఇస్తారు. లగేజ్ సర్దుకుని కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత మాకు వేసిన డ్యూటీకి అయితే వెళ్ళిపోయాం. 1 hour later మాకైతే వెంగమాంబ అన్నప్రసాదంలో డ్యూటీ పడింది. చెప్పాలి. ఇదే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం. మా తిరుపతి ఇంకా కొంచెం పని ఉండటం వల్ల ముందుగా మేము ఫోన్ చేసేసి తర్వాత మా సేవను మొదలుపెట్టాము. శ్రీవారి ప్రసాదం నిజంగా అమృతం. నేనైతే మొదటిసారి తింటున్నాను. వారం రోజులు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బయట చేసేవాళ్ళం. మధ్యాహ్నం వెంగమాంబలోనే భోజనం చేసేవాళ్ళం. ఎలాగో మా డ్యూటీ కూడా అక్కడే. మధ్యాహ్నం 3-4 వరకు వెంగమాంబలో డ్యూటీ చేసేవాళ్ళం. తర్వాత సాయంత్రం మళ్ళీ వరాహస్వామి టెంపుల్లో ఎక్స్ట్రా డ్యూటీ చేసేవాళ్ళం. ఆ డ్యూటీ అయిపోయాక అలా అవసరమైన చోట ఎక్స్ట్రా డ్యూటీలు చేసేవాళ్ళం. అస్సలు ఖాళీ ఉంచుకునేవాళ్ళం. రాత్రి 9-10 వరకు వరాహస్వామి టెంపుల్లో డ్యూటీ చేసి తిరిగి రూమ్కి చేరుకునేవాళ్ళం. మేము వెళ్ళింది డిసెంబర్లో కాబట్టి వాతావరణం అయితే చాలా బాగుండేది. సేవా సదన్ బిల్డింగ్ బయట చాలా చక్కని స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది. సేవా సదన్ నుండి శ్రీవారి గుడి, వెంగమాంబ అన్నదానం అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇక్కడ చూసారుగా నవనీత సేవకులు వెళ్తున్నారు. నవనీత సేవ అంటే శ్రీవారి గోశాలలో అక్కడి పాలతో స్వయంగా వాళ్ళ చేతులతో వెన్నను తీస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన సేవ. ఆ అదృష్టం అందరికీ రాదు. స్వయంగా వారి చేతులతో చిలికిన వెన్నను ఈ నవనీత సేవకులందరూ స్వామివారికి ఇలా తీసుకువెళ్ళి సమర్పిస్తారు. Hadi.
సేవా సదన్ టెర్రస్ పైన అయితే ఇలా బట్టలు ఆరేసుకోవడానికి అయితే ఉంటుంది. ఎవరి తాడు వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ బట్టలు ఆరేసుకుంటారు. మా గ్రూప్ 12 మందిలో 6గురికి అయితే వెంగమాంబలో, 6గురికి అయితే కాజు కటింగ్లో సేవ పడింది. క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చేసి శ్రీవారి సేవా సదన్ 2లోనే పై ఫ్లోర్లో ఉంటుంది. అక్కడ వచ్చేసి కూర్చోవడానికి బల్లలు, చైర్స్ అయితే ఉంటాయి. ట్రేలలో వచ్చి జీడిపప్పు పోస్తూ ఉంటారు. వాటిని అయితే చిన్న చాకుతో పప్పుని బద్దలుగా చేయాలి. ఈ సేవ అయితే అసలు కష్టం అనిపించదు. స్వామివారి పాటలు పెడుతూ ఉంటారు, అవి వింటూ చక్కగా చేసుకోవచ్చు. వెంగమాంబలో సేవ వచ్చేసి ముందుగా విస్తర్లు, గ్లాసులు, మంచినీళ్ళు, కూరలు అన్నీ వడ్డించాలి భక్తులు రాకముందే. భక్తులు వచ్చాక అప్పుడు అన్నం, సాంబారు, మజ్జిగ వడ్డించాలి. వెంగమాంబలో సేవ చాలా తృప్తినిస్తుంది. ఆకలితో ఉన్న భక్తులకు వడ్డించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. వేడి ఆంజనేయ స్వామి టెంపుల్కి లెఫ్ట్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాం. రంగోలీ స్టెన్సిల్స్ అందరం తీసుకున్నాము. పెద్దగా ఏమి కొనలేదు కానీ అందరూ గాజులు, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అలా తీసుకున్నాం. రోజు సాయంత్రం 5 దాటాక మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. తులసివనం దగ్గర అయితే స్వామివారి రాక కోసం ఎదురు చూస్తుంది. ముందుగా స్వామివారి గజరాజులు అయితే వేంచేస్తూ ఉంటాయి. వెనక స్వామివారు పల్లకిలో భక్తులతో కలిసి ఊరేగుతూ ఉంటారు. ఎవరికి వాళ్ళం హారతి పళ్ళాలతో రెడీగా ఉన్నాము. స్వామివారు రాగానే హారతి ఇవ్వడం జరిగింది. సింధు సింధు ఇప్పుడు బాటగంగమ్మని దర్శించుకుందాం. ఈ బాటగంగమ్మను స్వామివారి చెల్లెలుగా చెబుతూ ఉంటారు. బాటగంగమ్మ గుడి శ్రీవారి సేవా సదన్ బ్యాక్ సైడే ఉంటుంది. ఈ అమ్మను గ్రామదేవతగా కూడా కొలుస్తూ ఉంటారు. పాత రోజుల్లో స్వామివారికి శుక్రవారం రోజున అభిషేకం చేయడానికి నీటిని ఆకాశగంగా, పాప వినాశిని నుంచి బ్రాహ్మణులు తీసుకొస్తూ ఉండేవారట. తెల్లవారుజామున 1-2 సమయంలో చీకట్లో అడవిలో నుంచి ఈ దారి గుండా వెళ్ళేవారట. క్రూర మృగాలు కూడా సంచరిస్తూ ఉండేవట.
ఈ గంగమ్మ స్వయంభూగా వెలిసి ఈ బాటలో వెళ్ళే బ్రాహ్మణులకు ధైర్యంగా రక్షణగా ఉండేవారట. అందుకే ఈ అమ్మకు బాట గంగమ్మ అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. ఇక్కడ నవగ్రహాలు, నాగదేవతలు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి. జపాలి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలని అందరం అనుకున్నాం. ఒకరోజు ఉదయాన్నే ప్రయాణం అయ్యాం. కానీ జపాలి వెళ్ళడానికి ఇంకొంచెం సమయం ఉండటంతో అందరం శ్రీవారి ఉద్యానవనానికి అయితే వెళ్ళి అక్కడ కొంచెం సేపు సేవ చేసుకోవాలనుకున్నాం. ఈ పూలతోట శ్రీవారి సేవా సదన్ బిల్డింగ్ వెనకాలే ఉంటుంది. ఇక్కడికి మనం ఖాళీ సమయంలో ఎప్పుడైనా వచ్చి సరే సేవ చేసుకోవచ్చు. ఇక్కడ పూలతోనే స్వామివారికి పూలదండలు, మాలలు అన్నీ తయారు చేస్తారు. అప్పటికే ఉదయాన్నే అందరూ వచ్చి పూలు కోసేయడం అయితే జరిగింది. మేము ఊరికే మిగిలినవన్నీ కొంచెం అక్కడక్కడ ఉన్న పువ్వులు అయితే కోసాము. ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఈ హనుమంతుడు తోటని రక్షిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. స్వయంగా మన చేతులతో కోసిన పువ్వులు స్వామివారికి సేవకి ఉపయోగపడతాయంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. వేస్తుంటే పడింది. ఈ వారం రోజులు సేవ చేసుకునే అవకాశం దొరకటం అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడికి వచ్చే సేవకులకు ముందుగా చెప్పేది, మీరు వచ్చేది స్వామివారి సేవకు కాదు, స్వామివారి భక్తుల సేవకు. స్వామి దర్శనం కంటే భక్తులకు చేసే సేవకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేయడం వలన స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.